పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని వదిలేశాడు. వదిలి సినిమాకి రమ్మన్నాడు. అంటే యు నో ది స్టోరీ, నీకు ముందే తెలుసు బాహుబలి చచ్చిపోతాడు. నా సాహసం ఏంటి చెప్పండి? క్యూరియాసిటీ ఫ్యాక్టర్. అంటే హీరో చనిపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. మహాభారతంలో దుర్యోధనుడు చచ్చిపోతాడని తెలిసి సినిమాకి వెళ్తావు. బాహుబలి చచ్చిపోతాడని చెప్పి నేను సినిమాకి పిలిచాడు. అదొక టెక్నిక్. అంతే టెక్నిక్. అటు ముందు పోయాడని చెప్పి కథ మొదలెడుతున్నాడు. అది గనక వేయకుండా కనుక మొదలెడితే డిసప్పాయింట్ అయిపోతుంది. దానికి ప్రిపేర్ అయి ఉంటారు వేస్తాము. ఇప్పుడు మా ఖైదీయే తీసుకోమ్మా, వేదవనాదం పాటతో మొదలెట్టామనుకో సినిమా ఫ్లాప్ అయిపోయేదాం. ఎందుకని? నువ్వు కనెక్ట్ అయిపోయి ఒక లవ్ స్టోరీ కనెక్ట్ అయిపోయేవాళ్ళు. మీరు వీళ్ళిద్దరూ కలవాలని కోరుకున్నారు, కలవట్లా. అతను చచ్చిపోతున్నాడు, ఉరికమ్మానికి వెళ్ళిపోతున్నాడు, హంతకుడు అయిపోతున్నాడు. కాబట్టి ఓపెనింగ్లోనే వాడిని చంపుదాం అనుకుంటున్నాడు, వీడేనా అని ఇచ్చేసాం మీ క్లూ. అదే టెక్నిక్. టైటానిక్లో కూడా సార్ ఆ షిప్ మునిగిపోతుందని మన అందరికి తెలుసు. వెళ్ళిపోయిన తర్వాత అది స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి చూపిస్తాడు సార్, ఎంత అద్భుతంగా ఉంది అందులో. ఆ షిప్ ఏంటి, ఆ జనాలు ఏంటి, ఒక్కొక్కటి అయ్యో బాబోయ్ వీళ్ళందరూ చచ్చిపోబోతున్నారా, ఇది మునిగిపోబోతున్నానా, ఆ టెన్షన్ తోటి ప్లే చేస్తాడు సార్ మొత్తం అంత సినిమా. సో అదొకటి ఓ రకంగా ఐ థింక్ అదే చెప్పి చేయటం. సైనా చూసారు నలుగురు ఫస్ట్ డే మార్నింగ్ షో. ఫస్ట్ డే అంటే ఓహో మీకు అలవాటు ఉంది అది. అన్ని సినిమాలు సార్ అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి. మాకేంటంటేనమ్మా, ఉయ్యూరులో ఉన్నంత కాలం ఉయ్యూరు వచ్చిన ప్రతి సినిమా నేను చూసేవాడిని. మద్రాసు వచ్చినాక అది మీలాగా 2 ఏళ్ళకి ఒక సినిమా హ్యాపీగా కూర్చొని చేసుకునే జీవితాలు కాదు కదమ్మా. సంవత్సరానికి 15, 20, 30 పరుగులే. ఎక్కడో వెళ్ళి ఆ కాసేపు చూడటం, ఇట్లా మనం రాసిన సినిమా మాత్రం చూడటం, పక్క చూడలేకపోవటం అలా. ఇప్పుడు మీ అదృష్టం ఏంటంటే ప్రతిదీ హ్యాపీగా సినిమాక్స్కి వెళ్ళి కూర్చుని సరదాగా. మాకు రూల్స్ చెప్పారు, వెళ్ళకండి మీరు సినిమాక్స్ మల్టీప్లెక్స్ వెళ్ళకండి, మాస్ థియేటర్కి వెళ్ళండి, అప్పుడే మీకు పలుసు తెలుస్తుంది. కరెక్ట్. గోకుల్కి వెళ్తే తెలుస్తుంది. విశ్వనాథ్ గోకుల్ ఇక్కడ సైలెంట్గా చూస్తారమ్మా, మనకు అర్థం కాదు. సినిమా ఆడుతుందో లేదో తెలియదు. మనం మద్రాసులో ప్రివ్యూ థియేటర్ లాగా, మద్రాసులో ప్రివ్యూ థియేటర్లో నో రియాక్షన్స్ అమ్మ. మా భయం వేసేది ఒక్కోసారి చూస్తా అండి, ఇదేంటి ఎవరు నవ్వట్లేదేంటి, బొబ్బిల్ రాజా, అనసూయమ్మ గారు అల్లుడు, ఇవన్నీ అక్కడ మమ్మల్ని పెట్టిన కంగారు. అసలు 2వ వారం ఆడుతున్నా అన్నంత లెవెల్లో కంగారు పెట్టారు అక్కడ. ఇక్కడేమో 200 రోజులు, ఏడాది ఆడేసి అసలు. ఏజెంట్ ఆత్రేయలో నేను ఒక పాయింట్ చెప్పాను, దాన్ని హీరో నాన్నగారికి బాగా నచ్చింది. నాకు మెసేజ్ పెట్టాడు. ఆ తల్లి చనిపోతుంది కదా, అదే పని ఇతను చేస్తున్నాడు హీరో. ఎవరో శవాల దగ్గరికి వెళ్ళి తల్లి శవంతో కనెక్ట్ అయ్యి కథ కనుక ఉండుంటే, అంటే నాకు ఎవరో పిల్లాడు మెసేజ్ పెట్టాడు, సార్ ఆఫ్టర్ 3 years అని వేసాడు, మీరు చూడలేదా అని. ఆఫ్టర్ 3 years అని ఎవడేమన్నాడయా? ఆఫ్టర్ 3 months అని వేసుకోవచ్చు కదా, ఆఫ్టర్ 3 months అని తెలుసుకోవచ్చు కదా. అంటే కథ వ్యక్తిగతము, వ్యవస్థాగతం అని 2 ఉంటాయమ్మ. ఖైదీ వ్యక్తిగతం. అంటే అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తే దాని మూలంగా కుటుంబాన్ని కోల్పోతే ఎంటైర్ వాళ్ళందరినీ కూల్చేసి పగ కోసం ఈ జన్మెత్తే, ప్రేమ కోసం ఇంకో జన్మెత్తే అని వెళ్ళిపోతున్నాడు. వ్యక్తిగతం. మీరు గమనించండి, వ్యక్తిగతమైన కథలు ఆడినంతగా వ్యవస్థాగతమైన కథలు ఆడవు. నువ్వు గనక ఆ మదర్ని కనెక్ట్ చేసి ఉంటే నెంబర్ 1 పాయింట్. అంగీకరిస్తాడు లేదు, చూద్దాం. ఆలోచిస్తున్నాడు సార్. మీరు చూసిన పాయింట్ నేను రెజినా మీ అందరూ వెళ్ళినప్పుడు కూడా అదే అనుకున్నాం. ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే అదే అనుకున్నాం, అయ్యో మదర్ని
అంటే సినిమా చూసిన తర్వాత ఇది ఎందుకు ఇలా మదర్ పాయింట్ అంత బాగా పెట్టుకున్నారే, దాన్ని వాడలేదేమో అనిపించింది. ఎందుకు తట్టలేదు? లేదు సార్, యాక్చువల్గా కావాలని అనుకుని చేసుకుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ని తన సాల్వ్ చేస్తున్న క్రైమ్ని తన విక్టిమ్ అవ్వడం కోఇన్సిడెన్స్, కానీ మరీ డైరెక్ట్గా విక్టిమ్ అయితే మరి టూ మచ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అవుతుంది. నువ్వు డైరెక్ట్గా చేయక్కర్లా నాన్న. అవును ఏళ్ళ మధ్యలో ఒకసారి చూసావు కదా 50 శవాలు, అవును అవును అందులో తల్లిని చూశాడు అనుకో, అవును అవును గుండె జల్లు అనేది ఆడిటోరియంలో ఒక్కసారి. అవును 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 అది అది నేను చెప్పింది. మీరు అప్పుడు 3 months తర్వాత అన్నారు కదా సార్, నాకు ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ 3 years తర్వాత ఒక ఫస్ట్ ఓపెనింగ్ సీన్లో అతను ఒక క్రిమినాలజీ కాలేజ్లో ఉంటాడు. డైరెక్ట్ చెప్పట్లేదు కానీ కొన్ని షార్లో కొన్ని పోస్టర్స్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళ మదర్ చనిపోతారు కదా. సో తర్వాత ఒక 3 years తర్వాత ఓపెన్ చేస్తున్నాం. 3 years తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ సార్ ఇప్పుడు అతను. ఎందుకంటే ఒక 3 months తర్వాత అనుకోండి ఆ మదర్ పెయిన్ ఇంకా ఉంటుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ నేను రాసుకోలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఒక దొంగ డివిడీలు కొంటాం కదా, ఇప్పుడు కొనంలోనే ఒకప్పుడు కొనేవాళ్ళం కదా సార్. ఒక దొంగ డివిడీలు కొంటున్నప్పుడు 100 రూపాయలు డివిడీ. ఆ 100 రూపాయలు డివిడీ మనం బెంగళూరులో కానీ హైదరాబాద్లో అనుకుంటే ఆ డివిడీ అమ్మేవాడు దానిలో 50 రూపాయలు ముంబైలో ఒకరికి ఇస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు, టెర్రరిజం సపోర్ట్ చేస్తున్నాడు. సో మనం కొనే 100 రూపాయల దొంగ డివిడీ వల్ల ఒక 26/11 టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సో మనం చేస్తున్న తప్పు మనకు తెలియదు సార్, చాలా ఎంత దాన్ని ఏ స్కేల్లో జరుగుతుందో మనకు తెలియదు, ఫైనల్ రిజల్ట్ తెలియదు. సో మనం జరిగే చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా సార్. అందుకని ఐ డోంట్ వాంట్ టు షో దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మనం చాలా చిన్న తప్పులు చేస్తాం. ఒక రిలీజియస్ క్రైమ్, సెంటిమెంట్, సూపర్స్టిషన్స్ అనేది చాలా చిన్న తప్పు, కానీ దాన్ని నెక్స్ట్ ఎంత పెద్ద తప్పు జరుగుతుంది అనేది చూపించకూడదు అనుకొని చేశాను. అట్ ద సేమ్ టైం సార్ నాకున్న బడ్జెట్కి ఇప్పుడు అవన్నీ చూపించాను అనుకోండి కొంచెం పెద్ద స్కేల్ అయిపోతుంది, సెట్ అవ్వకపోవచ్చు ఈ బడ్జెట్కి. సో ఐ హ్యావ్ టు కీప్ ఇట్ లిటిల్ కొంచెం సటిల్గా పెడదామని. సో మనం చేసే చిన్న తప్పుల వల్ల ఎంత పెద్దవి జరుగుతున్నాయని చెప్తున్నాను అంతే, కానీ ఆ తప్పులు చూపించట్లేదు. మేమేం చేసేవాళ్ళం అంటే పాత రోజుల్లో కార్డు వేసి పారేసేవాళ్ళం. ఆ తర్వాత దీన్ని క్లూగా చేసుకుని వాళ్ళని కూడా పట్టుకున్నారు అని అదన్నా వేసేయచ్చు మనం. ఒకవేళ అది నీకు బడ్జెట్ పర్మిట్ చేయకపోతే అది బడ్జెట్ చేయకపోతే అలా ఒక కార్డు వేసామనుకో, అది కూడా ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసిందే కదా అది. దానికి ఒక ఏంటంటే ఏదర్ క్యారెక్టర్ ఆర్ సీన్ ఆర్ ఎనీథింగ్ యూ క్రియేట్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్. రౌండ్ ఆఫ్. మన మాయాబజార్లో 2 తీసుకొస్తాడు అన్నయ్య, సత్యపీఠము ధర్మరాజు నువ్వు సత్యవంతుడు అని నీకు ఇచ్చాడు, దీని మీద ఎవరు నిలబడినా సత్యమే మాట్లాడతారు, సాత్యకి దీన్ని లోపల పెట్టు అన్నాడు. ఆ తర్వాత ప్రియదర్శిని అనగానే ఎవరు కనపడతాండి నువ్వు వేలే అని పిలిచింది, పాటలు పాడుకున్నారు. కానీ నాకు ఏం పీకుతుంది, సత్యపీఠాన్ని ఎందుకు చూపించలేదు, వదిలేశాడు. 2 కదా చెప్పాడు, అది చూపించాలి. ఎక్కడ చూపించాడు? ఆహా, లాస్ట్లో కృష్ణుడు బలరాముడు కొట్టుకునే అంత పరిస్థితి వచ్చినప్పుడు సాత్యకి ఆ సత్యపీఠాన్ని తీసుకురా అని అప్పుడని మామ అది ఇక్కడ మాకేమో నా భయం అని మొత్తం నిజాలు చెప్పేస్తాడు. అక్కడ వాడాడు. సో హుకింగ్ ఏ పాయింట్, అది కనుక మనం హుక్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వాలి. అది ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మనం ఒక కార్డు వేసేయచ్చు. తర్వాత వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు అది నువ్వు ఊరికే షార్ట్లు సంఖ్యలు వేసిన బొమ్మలు వేసేసినా చాలు. అది 3వది ఇంకోటి చెప్పాను ఇదంటే ఏంటది పోలీసు ఒకటి వీడి కోసం బయలుదేరతాడు. వాడు వీడిని కంగ్రాచులేట్ చేసి షాట్ ఒకటి ఉంటే ఆయన హీరో గారి ఫాదర్ నాకు అదే అబ్బా భలే ఉందండి షార్ట్. లేదు మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్గా నేను ఐ అగ్రీ టు ఇట్ సార్. ఎందుకంటే యాక్చువల్గా అనుకున్నాము వాళ్ళు అక్కడ రాజస్థాన్ లేదు సార్, యాక్చువల్గా ఇది షూట్ చేస్తున్నప్పుడే దీనికి part 2 చేద్దాం అనుకున్నాం. సో part 2ని ఇతని క్యారెక్టర్ కంటిన్యూ చేద్దాం అని చెప్పి అక్కడ ఆపేసాం. ఇంకోటి పట్టుకుంటే అప్పుడు ఓకే, అప్పుడైతే తప్పలేదు. part 2 వరకు దాచుకుంటే దాచుకోవచ్చు అట్లా. సో అందుకని అన్ఫినిష్ కావాలని ఆన్ పర్పస్ పెట్టాము అన్ఫినిష్ క్యారెక్టర్. ఇప్పుడు ఈయన అసలు హైడింగ్ స్క్రీన్ ప్లే, నీ స్క్రీన్ ప్లే ఏమంటానా నాకు దాగుడు మూతలు దండాకూర కాదు యాక్చువల్గా లీనియర్ స్క్రీన్ ప్లే సార్, అంటే ప్యారలల్ లీనియరే కానీ చీట్ చేసావు కదా ఆడిటోరియాన్ని. అంటే నేను డైరెక్ట్గా చేయలేదు సార్, కాదయ్యా ఒక షార్ట్ చూపించావు మాకు. ఆ అమ్మాయిని రే మన వాళ్ళ శనివారం ఎల్లో రెడ్ దొరికితే మన అదృష్టం అన్నాడు, ధర్మని ఎత్తాడు, కట్ చేసావు.
ఒక సంకల పుస్తకం పెట్టుకుని ఒక అమ్మాయి దగ్గరికి ఎక్కడికో వచ్చాడు, ఓపెన్ చేస్తే అన్నాడు. అనగానే కదా ఆ షాట్ పడింది. అవును సార్. అన్నాక ఏమన్నాడు మళ్ళాడు, పైలట్ భలే ఉందయ్యా అన్నాడు కదా. అది పైలట్ అని అనుకుంటావా లేదా? అది అనుకుంటారు సార్, అదే అదే అలా అనుకోవాలి సార్, అనుకోవాలనేది పాయింట్ సార్. అనుకోవాలి, అది చీటింగ్, మమ్మల్ని మోసం చేద్దాం అన్నాడు. తర్వాత రివీల్ చేశాను సార్, అంటే నేను మోసం చేయలేదు, నేను 2 సార్లు అదే షాట్. ఎందుకు ఎవరు అమ్మాయిని ఎత్తుకెళ్ళాడా అంటే అది ఎందుకు తీసావు ఆ షాట్? ఇప్పుడు హీరోయిన్ కాదు, నీ ముందు ఆ ఓపెనింగ్ షాట్ లో హీరోయిన్ కాదు, హీరోయిన్ కాదు. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కథ ఏంటి? ఆ అమ్మాయి కథ వచ్చేసరికి నార్మల్గా ఇప్పుడు వాడు ఈ మనీ అనే ఎవరైతే శనికి పూజిస్తున్నాడో వాడికి రేడియోలో అప్పుడే చెప్పింది ఏంటంటే పసుపు కుంకుమ వెంట పెట్టుకుంటే. నేను ఒక మాట చెప్పాను గుర్తుందా అక్కడ? అవునవును. రే మొదట ఎత్తుకుపోయింది కలిసి రాలేదురా, ఇదన్నా ఎత్తుకుపోతే సరిపోయేదని ఒక డైలాగ్ అని ఉంటే అన్నానా అంటే అప్పుడు క్లారిటీ ఉండేది, చీటింగ్ ఉండేది కాదండి. ఆడియన్స్ని చీట్ చేయకూడదు నాన్న. థ్రిల్ చేయొచ్చు, మాయ చేయొచ్చు, చీట్ చేయకూడదు. ఎందుకంటే దీని మీద నేను పౌర్ణమిలో ఎంఎస్ రాజు గారితో పోట్లాడానమ్మా. మీరు ఇంటర్వల్ చూస్తే మీ ఆవిడ వచ్చింది అంటాడు, మొత్తం మామూలుగా పరిగెత్తు రాలేదండి. సెకండ్ హాఫ్లో థియేటర్లో జనం ఏంటి ఎవరు ఆవిడ అని తెర చూస్తే ఇదేంటి మా ఆవిడ అంట. ఎలాగూ చేసుకుంటాం కదా అని ధనామని నేలకు పడేసాం. దట్ ఈస్ చీటింగ్. మాయ చేయొచ్చు, ఎవరు వచ్చారో చూడు అంటే అది ఏదన్నా ఇలా అంటుంది అనుకో, డైలాగ్తో మోసం చేయకుండా ఇది తెచ్చుకుంటుంది, తాళ్ళు కట్టించుకుంటుంది. అప్పుడు ఏదైనా దాన్ని మనం చేయాలి. అంటే నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు 3 ప్యారలల్ స్టోరీస్ జరుగుతున్నాయి సార్. ఒకటేమో ఒక ఇలా శని భగవానుడికి ఎవరో పూజించేవాడు, వాడు వచ్చేసరికి అమ్మాయిల్ని పసుపు కుంకుమ వేసుకున్న డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఇదొకటి స్టోరీ వైజ్. ఒక అమ్మాయి ఇల్లు దాటి వెళ్ళిపోతుందని చెప్పి అన్నప్పుడు ఇంట్లో ఆ అమ్మాయికి సేఫ్టీ లేదు, నేను బయట సేఫ్టీ ఎత్తుక్కుంటాను, నాకు ఫ్రీడమ్ బయట దొరుకుతుందేమో అని వెళ్ళిపోయాడు. నువ్వు చాలా చిన్న పిల్లాడివి, అద్భుతమైన షాట్లు 2 తీసేవా దాంట్లో. ఒకటి పొంతుల్ని కొట్టడం, అవును అవును, ఆ అమ్మాయి సమక్షం నేను చెప్పే పాఠం లేదు. 2 నోటితో చెప్పకుండా అలా వెళ్ళిపోతా అంటే ఆ నాట్యశాలను దాటుతారు అట్లా కదా. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? బేసికల్గా స్వర్ణకమలం వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ సార్ అది. సో భానుప్రియ గారి ఫస్ట్ షాట్ ఉంటుంది. సో ఏంటంటే పౌడర్ ఇలా వేసుకొని, ఓకే అది పౌడర్ డబ్బా పెట్టదు అన్నమాట, మూత పెట్టదు. సో అర్థం చేసుకోరు అంటే దాంట్లో నేను అర్థం చేసుకోరు. దానిలోనే ఫస్ట్ షాట్ వచ్చేసరికి పౌడర్ ఇలా వేసుకుంటుంది, అది క్యూటిక్యూరా అని ఒక వెరైటీ పౌడర్ అది అప్పుడు, అది వేసుకుంటుంది, అంతా ఇలా ఇలా అంటుంది. మొత్తం అది రెడీ అయ్యేటప్పుడు మొత్తం అక్కడ గందరగోళంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది, ఒక గందరగోళపు క్యారెక్టర్ అన్నట్టుగా మొహం చూపించకుండా వచ్చేసరికి అక్కడ ఆయన విష్ణు గారు చూపించారు యాక్చువల్గా. అండ్ తర్వాత ఆ అమ్మాయి మారినప్పుడు ఆ అమ్మాయి రెడీ అయ్యే విధానం అన్నీ కూడా వచ్చేసరికి ప్రాపర్గా ఉంటాయి. తండ్రి కూతురు మధ్య ఇప్పుడు టఫ్లోనే ఉన్నారంటే ఇప్పుడు వాడు ఎలా సారీ చెప్తాడు ఆ అమ్మాయికి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు అని చెప్పి కొట్టాడు, లెక్చరర్ని కొట్టాడు. ఆ అమ్మాయి ముందే వచ్చేసరికి నేను తప్పు చేశాను అనడానికి అదేంటంటే ఈ అమ్మాయి నేను మా నాన్న దగ్గర సేఫ్గా ఉంటానని చెప్పడానికి కొట్టాడు. ఇప్పుడు నేను సారీ అని చెప్పి చెప్పగలడు తండ్రి. నాకు అర్థం కాదు అసలు. అంటే ప్రతి 2 క్యారెక్టర్లకి మధ్య అది ఉంటుంది సార్. కాపాడేవాడు ఒకడు ఉంటాడు, ఇది సాయం పొందేవాడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఒక లెక్చరర్ దగ్గర నుంచి ఇలాంటి ఒక మొలెస్ట్ చేసే చాలామంది ఉంటారు మన ఇళ్లలోనే, చాలామంది ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడేది ఎవరు, ఇదొకటి. ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఈ అమ్మాయిని నిజంగా కాపాడేది వీళ్ళ ముగ్గురు. ఓకే, వీళ్ళ ముగ్గురు వల్ల నష్టపోయింది ఆ ఫిలిం మేకర్. వాణ్ణి కాపాడేది ఎవరు, ఆ అమ్మాయి శాలిని అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు, దెబ్బ తగిలి. ఆ అమ్మాయిని కాపాడేది ఎవరు? సో ఇలా వీళ్ళ ముగ్గురిని తెలిసి తెలియకుండా కాపాడేది సిఐ హర్షవర్ధన్ గారి క్యారెక్టర్. సో ఇలా ప్రతి ఒక్కరికి మధ్య వచ్చేసరికి ఆ సేవియర్ రిఫ్యూజీ రిలేషన్షిప్ ఉందని చెప్పి, సో ఇది యాప్టైట్లు అని చెప్పి. ఇప్పుడు మేమిద్దరం డిస్కస్ చేసాం కదా, నీ ఒపీనియన్ ఏంటి బ్రోచేవారు? ఇందాక నువ్వు జెర్సీ చెప్పేటప్పుడు బ్రోచేవారు ఎవరో చెప్పలే. నెక్స్ట్ చెప్దాం అనుకో బ్రోచేవారు. చెప్పు. అంటే నాకు స్క్రిప్ట్ అప్పటి నుంచి తెలుసు సార్ బ్రోచేవారు ఎవరు. సో యంగ్స్టర్స్ కలుస్తున్నారా? నా ఏజెంట్ సినిమా టైటిల్ అతని నుంచే తీసుకుంది. సో నాకు వివేక్ రైటింగ్ తెలుసు సార్. నాకు వివేక్ రైటింగ్ చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఏమైనా సినిమాలు రాసావా ఎంతముందు డైలాగులు? లేదు సార్, ఇంకో సినిమా తీసాను మెంటల్ మదిలో తీసారు సార్.
ఒక కెరియర్ పట్ల ఏం చేయాలని బాగా కన్ఫ్యూజ్డ్ అయిన మదిలో మెంటల్ అయిపోతుంది. మీరు చెప్తుంది వేరేది. మెంటల్ మధ్యలో కన్ఫ్యూజ్డ్ అబౌట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ అన్ని కెరియర్ లవ్ అన్ని కన్ఫ్యూజన్. బాంబే ఇట్స్ డ్రామా, కామెడీ డ్రామా. ఓకే, దాని మీద ఇది బాగా ఆడింది. అవును సార్, బ్రోచర్ చాలా బాగుంది. అది తన ఫస్ట్ సినిమా సార్. అది కూడా అసలు చూడగానే నేను పడిపోయా. అసలు ఆ షాట్లు అక్కడ దాకా చీట్ చేస్తున్నాడు అని కోపంలో ఉన్నా, అబ్బా ఎంత అందంగా ఫినిష్ చేస్తున్నాడు సినిమాని. ఆ యాక్సిడెంట్ కాడి నుంచి అదిరిపోయిందమ్మా స్క్రీన్ ప్లే. ఇది ఆడికి ఆ ఫోన్ దొరకటం, ఆ పిక్చర్డ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం, సత్తిని, అవన్నీ కూడా అంటే పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్స్. అంటే వాటిని ఎలా స్టార్ట్ చేశాడో అలా ఎండ్ చేశాడు. ఎక్సెప్ట్ చీటింగ్, ఒక పైలట్ అని చీట్ చేయటం తప్ప మిగతా అన్ని అద్భుతాలు అసలు. అంటే ఎక్కడ క్వశ్చన్ చేయడానికి వీళ్ళని. అంటే సార్ ఒక చిన్న ఇది అంటే చీటింగ్ కాదు సార్, అంటే బేసికల్గా అనుకుంది ఏంటంటే డార్లింగే పెద్ద చీటింగ్. డార్లింగ్ సినిమా చూసాం. కొన్ని సినిమాల్లో వచ్చేసరికి ఇప్పుడు జైల్లో విలన్ని చూపిస్తారు, చూపించి నేను వాడిని నరికేస్తాను రా అని చెప్పి అనగానే హీరో ఎంటర్ అవుతాడు. సేమ్ అలాంటి ఒక కట్టేశారు ఇది కూడా. అంటే అక్కడ జైల్లో ఉన్నాడు, వీడు మంచి క్లోజ్ అయి ఉంటారు, కానీ వీడు అంది వేరే వాడిని, నేను అసలైన విలన్. అక్కడ హీరోని చూపిస్తాను. అంటే ఇప్పుడు 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరుగుతున్నాయి సార్ అవి. ఇప్పుడు ఫస్ట్ వీడు ఒక ఇది చేస్తున్నాడు, నేను అదే చెప్తున్నా, అది ఇంకో రోజు జరిగిందంటే అసలు నీకు నాకు తగులేదు. ఓకే, అది ఇంకో రోజు జరిగింది ప్యారలల్గా అనుభవకు. అది ఒక రోజు ట్రై చేసుకున్నాడు, మళ్ళీ ఇంకో శనివారం మళ్ళీ పసుపు ఎరుపు ఎత్తుకుంటున్నాడు. అవునంటే అదే నువ్వు చెప్పదలుచుకున్నావు. అవునవును, అది అర్థం కాల. అది ఏమైందంటే అది మరీ డైరెక్ట్గా చెప్పకూడదు. ఇప్పుడు అది చెప్తే ఆ డైరెక్ట్ చెప్పేసి ట్విస్ట్ తెలిసిపోతుంది ఇంటర్వెల్. అందుకని కట్స్ వైజ్ వచ్చేసరికి డిఫరెంట్గా ప్లాన్ చేసిండే సార్. ఫస్ట్ అమ్మాయి వచ్చేసరికి ముందు నుంచి ఉంటాయి కట్స్ మొత్తం. వీళ్ళిద్దరివి వాడు చెప్పే స్టోరీ వీడిది, వాడు ఏదైతే నెరేట్ చేస్తున్నాడో అది వీళ్ళ స్టోరీయే అని చెప్పి చూపించి వాళ్ళు ఒక్కసారి బయటికి పడిపోయానమ్మా. అసలు ఎక్స్ప్లోజన్ లాగా అంటే ఇతను ఏ కథ చెప్పబోతున్నాడో దాన్ని విజువలైజ్ చేస్తున్నాడని ఇంత యంగ్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. డైలాగ్స్ కూడా చాలా బాగా. ఎప్పుడైతే అక్కడ డమ్మని అన్నాడు, ఆహా నువ్వేదో చెప్పబోయావు. అదే సార్, నాకు యాక్చువల్గా వివేక్ రైటింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడో ఒక 80s 90sలో ఉన్నప్పుడు తెలుగు స్వచ్ఛంగా ఉండేది ఆ రైటింగ్. అంటే ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కానీ అది నాకు చాలా రోజుల తర్వాత. అదే సార్, సార్ మీరున్నప్పుడు కానీ, సత్యానంద్ గారు ఉన్నప్పుడు కానీ, జనరల్గా ఉన్నప్పుడు ఆ రైటింగ్ చాలా ఆర్గానిక్గా ఒరిజినల్గా ఉండేది. సో నాకు ఆ రైటింగ్ చాలా ఇష్టం సార్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్స్ కదా, ప్రతి క్యారెక్టర్కి స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చింది సార్. నాకు డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది సార్. అంటే నాకు చీటింగ్ నచ్చలేదా బాగా? నాకు బేసిక్గా సార్ మనల్ని ఆలోచింపజేసే స్క్రీన్ ప్లే నచ్చుతుంది నాకు ఎప్పుడు. అది చాలా కష్టం రాయటం. సో ఎప్పుడు ఒక చిన్న గేమ్ లాగా జరుగుతూ ఉంటుంది డైరెక్టర్కి ఆడియన్స్కి, క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా. అది నాకు చాలా బాగా నచ్చింది. డైలాగ్స్ చాలా టెరిఫిక్గా రాశాడు. నాకు తెలిసి ఇంకా నేను సినిమా తర్వాత వెంటనే ఫోన్ చేసుకుని చెప్పాను తనకి. సో అండ్ ఒక సోషల్ ప్రాబ్లం అంటే ప్రతి 80% ఇళ్లలో జరిగే ప్రాబ్లం. భలే ఉన్నాయండి డైలాగులు. అవును సార్, ఆ డైలాగుల మీద క్లాస్ చెప్దాం అనుకున్నా నేను. అప్పట్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు అన్నీ ఇవే అంతేగమ్మా, అన్నీ అంతే కదా. వన్స్ ఏ చీఫ్ ఫార్ములా అంతే సార్. నాకు డైరెక్షన్ చాలా నచ్చింది సార్. నాకు యాక్చువల్లీ ఎవరో రిలీజ్ అయ్యే 2 వీక్స్ ముందు బ్రోచేవర్ రిలీజ్ అయింది. నాకు ఇన్ని టెన్షన్స్ లో రిలీఫ్ కోసం ఎక్కడికి వెళ్ళాలని సరే బ్రోచేవర్ అని చెప్పి ఒక్కడిని, నేను వాళ్ళ సినిమా ఒక్కడిని ఎప్పుడు చూడను. ఫస్ట్ టైం బ్రోచేవర్ అని ఒక్కడిని వెళ్ళా థియేటర్కి. వెళ్ళి కూర్చుని అమ్మా ఓకే ఐ వాచ్డ్ గుడ్ ఫిలిం, నా టెన్షన్స్ అన్ని తీరిపోయింది, నేను రేపు వెళ్ళి మళ్ళీ పని చేసుకుందాం అని. అండ్ ఇట్ ఆల్సో ఒక విధంగా అంటే నా సినిమా 2 వీక్స్ లో రాబోతుంది, పోటీ ఒకటి ఉంటుంది. అండ్ నాకు లేదు నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ లైక్ ఓ షిట్, నేను కొన్ని షార్ట్స్ తీసుకుంటే బాగుండేమో ఇంకా. నాకు ఎందుకంటే నాది కూడా స్క్రీన్ ప్లే బేస్డ్, కంప్లీట్లీ మైన్ వాజ్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్. ఇట్ వాజ్ అ టెన్షన్ రిలీఫ్ ఫర్ మీ. నాకు చూసిన అమ్మాయి నీట్గా మంచి సినిమా చూశాను, ఇవాళ ఐ డెంట్ వేస్ట్ మై టైం, టెన్షన్స్లో కూర్చి థియేటర్కి వచ్చి టైం వేస్ట్ చేసుకోలేదు. అండ్ అన్నట్టు ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ ఫినిషింగ్ చాలా బాగుండింది. ద వే ద 3 ఫ్రెండ్స్ స్టార్టెడ్ టు ద వే దే ఫినిష్డ్. అండ్ ఆ లాస్ట్ లో కూడా అలాగే ఉన్నారు. ఐడియా వస్తుంది ఏదో మార్చేద్దాం వీళ్ళని, ఏదో చేసేద్దాం మార్చేద్దాం, లేదు ఇతను మళ్ళీ తీస్తాడేమో అనిపించింది నాకు దాన్ని. ఎందుకంటే మనం ఏంట్రా జీవితం అంటే మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తారు వీళ్ళు, అందుకే అక్కడే ఎండ్ చేశాడు. యాక్చువల్గా అన్నీ తిరిగిచ్చారు కదా, మొత్తం డబ్బులన్నీ ఎక్కడెక్కడ తిరిగించుకుంటా వచ్చేసి ఆమెకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఆమె కోరిక తీరిపోయింది. ఏదైతే కోరుకుందో తండ్రి నుంచి అది నెరవేరింది. ఏ టీచర్ నుంచి బయటపడదాం అనుకుందో అది నెరవేరింది. ఏ నాట్యం ఆ ఒక్క షాటే చెప్పా,
ఊరిని డైలాగ్ చెప్పకుండా ఆ అమ్మాయి నేర్చుకున్న షాట్ ఒకటి వేస్తే బాగుండేదేమో 11th అవర్లో ఊరినే ఒక షాట్, అదే రోలింగ్ టైటిల్స్లో ఏంటంటే ఒక తృప్తి అయ్యా. చూసి సినిమా చూసి వెళ్ళే వాళ్ళల్లో ఒక చిన్న తృప్తి ఉంటుంది అయ్యా, అమ్మయ్య అని. ఎందుకంటే ఇప్పుడు నాకు అందింది చతుర నాట్యశాల, అందరికీ అందదు, అందుకని దాన్ని వాచింగ్ చేయమంటారు. అంటే నేను ఏమనుకున్నా అంటే సార్, అంటే సినిమా లాస్ట్ షాట్ ఆ అమ్మాయిది ఎక్కడేం అనుకున్నానంటే యాక్చువల్గా అమ్మాయి ఏడుస్తుంది. ఆ ఏడుపులో ఒక పశ్చాత్తాపం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, రెండు ఉంటాయి యాక్చువల్గా. నువ్వు ఆమె డాన్స్ చేసే షాట్ అయిపోయినా బ్రదరు, ఆ ఫాదరు ఆ గజ్జలు తీసుకొచ్చి అలా ఇచ్చాడు అనుకో, థియేటర్లో క్లాప్స్ కొడతారు. ఇవన్నీ షార్ట్స్ ఊరికినే మీ యంగ్స్టర్స్కి చెప్తున్నా నేను. అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఆమె డాన్స్ వేస్తా వేసేది ఒక షాటు, కానీ అలా ఏడుస్తున్న అమ్మాయి ఉందనుకో, తండ్రి వచ్చేసరికి కింద తుడుచుకుని ఏమి నిలబడి అలా చేయి జాపాడు అనుకో, ఎదురుగా ఉంటే నువ్వు తీసి చూపించు, షార్ట్స్ కొట్టకపోతే నేను పేరు మార్చుకుంటాను. షౌట్స్ అంతే, ఇక భయంకరం కొట్టేస్తాను. అమ్మయ్య వీడికి ఇప్పుడు బుద్ధి వచ్చిందిరా బాబు, ఆ అమ్మాయికి ఇస్తున్నాడు అని. ఇలా ఇంకా 5-6 షాట్లు తీయచ్చు మనం, ఆలోచిస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఫ్లోలో చెప్పేసా ఆ మాట, అదొకటి ఇదొకటి. అలా మీరు ఈసారి సినిమా తీసేప్పుడు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నువ్వు అన్నావు, నువ్వు నాకు చెప్తే కానీ అర్థం కాలేదు. ఏది నాకు బడ్జెట్ ఓకే, కానీ దీన్ని ఇంకొక సెకండ్ హాఫ్ అనుకున్నానండి, అందుకని ఆ రెండుని ఆపేమని. లేకపోతే మాకు అర్థం కాదు కదా, అది ఆడియన్స్కి మనం బ్లాక్ బోర్డు మీద రాసి చెప్పలేము అన్నాం. అందుకని మనం ఇది చేసి వాళ్ళకి అర్థమయ్యేట్టు, ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్లో చూస్తామమ్మా, ఆడు వదిలేస్తాడు, కానీ ఆ తర్వాత అతనికి శిక్ష పడిందని కార్డేస్తాడు. చట్టాన్ని ఉల్లంఘించి నువ్వు వదిలేయటానికి వీల్లేదు. మా పల్నాడు సింహాన్ని సర్టిఫికేట్ ఇవ్వలేదమ్మా, ఇవ్వకపోతే మళ్ళీ సీన్ తీసి ఆవిడ రిజైన్ చేసి కలెక్టర్ నుంచి బాధ్యతలు స్వీకరించేస్తే అప్పుడు ఆవిడ మీద కేసు పెట్టారండి, అప్పుడు ఇచ్చారు మళ్ళీ సర్టిఫికేట్. ఇవన్నీ ఇప్పుడు మీకు ఈజీగా ఉంది. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు కదా సార్, ఇప్పుడు ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు కదా సార్, అంటే కొంచెం స్పూన్ ఫీడింగ్ అయిపోతుందేమో అన్నీ చూపిస్తే. అట్లా కాదు, వాళ్ళు ఒప్పుకోరు, సర్టిఫికేట్ ఎవరు, సర్టిఫికేట్ ఎవరయ్యా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు మీరు. అసలు మనుషులు మాకు అంజయ్ గారి గెటప్లో సినిమా ఉంటే 5 నెలలు ఆగింది, అది ఇప్పుడు అదే రూపంలో ఉన్నాయి, ఈజీగా ఇచ్చేస్తున్నారు కదా, వెళ్ళిపోతున్నాయి, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సెన్సార్లో పెద్ద ప్రాబ్లం లేదు, దీని మూలంగా కులానికి కానీ మతానికి కానీ వర్గానికి కానీ దేనికి అభ్యంతరం లేదంటే ఇచ్చేస్తున్నారు. మాకు నేను ఒక డైలాగ్ చెప్తానమ్మా మీకు, మాకు అబ్జెక్ట్ చేసి తీసేస్తుంది. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోమంటే కట్నం అడిగే మగాడు ఒక ఆడపిల్లతో సంతోషం కోసం డబ్బిచ్చి హోటల్కి వెళ్తాడు, వ్యభిచార గృహానికి వెళ్తాడంటే తీసేయండి ఇదేంటమ్మా న్యాచురల్ కదా అన్నా నేను. మీరు ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తారంటున్నారు, చూడండి ఎంత న్యాచురల్ డైలాగ్ అది. మగాడు తాళి కట్టరా మొగుడా అంటేనే డబ్బు అడుగుతాడు, అక్కర్లేదు అనుకుంటే అక్కడ ఎవరో ఒక వ్యభిచార గృహంలో అమ్మాయి ఉందంటే డబ్బులు ఇస్తానికి వెళ్తున్నాడు. ఇదే సుఖం శుభ్రంగా నీ భార్యతో నువ్వు చక్కగా మీ ఇద్దరు కలిసి ఒక కాపురం చేయండి అంటే ఎదురు డబ్బు ఎంత ఇస్తావు నీతో కాపురం చేయడానికి? ఎంత న్యాచురల్ డైలాగ్. ఇలాంటివి కూడా మేము ఇబ్బంది పడేవాళ్ళం, మీకు హ్యాపీ. ఇప్పుడు మా కష్టాలు వేరే కష్టాలు ఉండండి. ఈయన ఎవరు ఎవరయ్యా? ఆదర్శ్ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? అసలు నిజమైన కన్ఫ్యూజన్ అంటే అసలు